నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భీమవరం ప్రకృతి ఆశ్రమం తోటలో ఘనంగా హిందూ వన విహార్ హాజరైన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. భీమవరంలో శ్రీ మేఘన మెడికల్ స్టోర్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, ఏపీ ఐఎస్సీ చైర్మన్ రామరాజు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన జనసేన పీఎస్సీ సభ్యులు వేగేసిన కనకరాజు సూర్యుని సత్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు. వీరవాసరంలో ఘనంగా గవర కులస్తుల కార్తీక మాస ఆత్మీయ సమావేశం. 2000 మంది మహిళలు ఊరేగింపుగా విచ్చేసి శ్రీ గౌరీదేవి అమ్మవారికి సారె సమర్పణ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే కొనతాల, గవర కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భీమవరం ప్రకృతాశ్రమంలోని డాక్టర్ వేగిరాజు రామకృష్ణరాజు తోటలో హిందూ వన విహార్ పేరిట నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమం సాంప్రదాయబద్దంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుండి గోమాత పూజ, కార్తీక దామోదర పూజ, కడప జిల్లా బ్రహ్మంగారి మఠం నుండి విచ్చేసిన విరజానంద స్వామీజీ వారి అనుగ్రహ భాషణ, ఆర్ఎస్ఎస్ సహక్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ సందేశం, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళా బృందాల ప్రదర్శనలు అందరినీ అలరించాయి. వేలాది మంది ఈ కార్యక్రమంలో వనభోజనాన్ని స్వీకరించారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, కామినేని శ్రీనివాస్, ఏపీ ఐఎస్సీ మంతెన రామరాజు, చిలుకూరి నరసింహరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరిచల్ల సుభాష్, సూర్యమిత్ర ఆక్వా కంపెనీ అధినేత డాక్టర్ ఇరింకి సూర్యారావు, డాక్టర్ పీఆర్కే వర్మతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ కన్వీనర్ మంతెన రామచంద్రరాజు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున హిందూ బంధువులు హిందూ వన విహార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంవత్సరాల పాటు రావణాసుడి యొక్క సంహారమై శివారిని అందరూ కూడా ఆశీనులు కావాల్సిందిగా అభ్యర్థన కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేదయ్యా, కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా ఆయోజనామయ్యా. ఆశ్రితకు అందరూ కూడా చప్పట్లు కొడతాం. ఇక మాలమస్తీలకు స్వాగతం. మీరు
అయ్యా సోదరులారా, సాటి కాస్తమంటే చక్కగా చూడతారు. ముందుగా కొబ్బరికాయ తిరిగేస్తారు. భారత్ మాతాకి అని ముందుకు వచ్చి ఆ హలాహలాన్ని తాను స్వీకరించి తన కంఠంలో ఉంచుకొని లోకాలని కాపాడినటువంటి మహాదేవునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ వైపు ఆ వైపు మహర్షులు మహాత్ములు అందరూ కూడా రామా మా కుటీరానికి రావయ్యా, మా గృహాన్ని పావనం చేయవయ్యా అని ప్రార్థిస్తున్నా తనను స్మరిస్తున్నటువంటి శబరిని మనస్సులో పెట్టుకొని శబరిని వెతుకుతూ ఆమె చెంతకు వెళ్ళి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించి అనుగ్రహించినటువంటి నా రామచంద్ర ప్రభువుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మహమ్మదీయుల పాలనలో తమ మూలాలను మరచి తమ వారసత్వాన్ని మరచి భావదాస్యంలో బ్రతుకుతున్నటువంటి జనాన్ని చైతన్యం చేయడం కోసం కాశీలో అవతరించి కందిమల్లయ్య పల్లెలో సజీవ సమాధిలో ప్రవేశించి మాదిగ కక్కయ్యను దూదేకుల సిద్ధయ్యను బ్రాహ్మణుడైన అన్నాజయ్యను క్షత్రియుడైనటువంటి ఆనంద భైరవ యోగిని గరిమరెడ్డి అచ్చమ్మను ఇలా కులానికి మతానికి ప్రాంతానికి వర్గానికి స్త్రీ పురుష భేదానికి అన్నింటికీ అతీతంగా యోగ్యతా ప్రాతిపదికన ఈ నేల మీద పుట్టిన ప్రతి వారిలోనూ సనాతన హైందవ ధర్మం యొక్క రక్తమే ప్రవహిస్తూ ఉంది, అందరూ ఈ ధర్మం యొక్క వారసులే అని గుర్తు చేసి అందరినీ సహపంక్తిలో కూర్చుండబెట్టి ఈ భోజనాన్ని ఆధ్యాత్మికమైనటువంటి విజ్ఞానాన్ని అందించినటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రతి కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఆ దేశ ప్రధాని ఇంటి ముంగిట దీపాలు వెలిగాయనేటువంటి సత్యం మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ కూడా దీప ప్రజ్వలన చేస్తూ ఉన్నాడు, వేద మంత్రాలతో సెనెట్ ప్రారంభించుకుంటూ ఉన్నారు. ప్రపంచ దేశాల గురించి ఎందుకు చెబుతాము అంటే ఎవడు అయితే ఈ విషబీజాలు నాటాడో వాడు ఏమి ఆచరిస్తున్నాడో తెలుసుకున్నప్పుడు మనం ఏమి చెయ్యాలో అర్థమవుతుంది. శ్రీరామచంద్రుడే ఆ వనవాసంలో సీతమ్మ ఎత్తుకెళ్ళిన తర్వాత ఆ ఆభరణాలని చూసి లక్ష్మణుడికి చూపించి అడుగుతాడు రాముడు, ఈ ఆభరణాలు వదినమ్మవేనా కాదా గుర్తు చూసి చెప్పు అని చెప్పేసి అంటే లక్ష్మణుడు చెప్తాడండి. 13 సంవత్సరాలు దాటింది, ముగ్గురే అడవిలో ఉన్నారు. అన్నయ్య కాళ్ళకు ఉన్నటువంటి మాత్రమే గుర్తుపడతాను తప్ప మిగిలినవేవి నాకు తెలియదని చెప్పేసి చెప్పాడు. ముగ్గురు మాత్రమే అడవులో 13 సంవత్సరాల పాటు ఉన్న తర్వాత కూడా
లక్ష్మణుడు ఏ రోజున కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఈ సీతమ్మ వారి యొక్క మొహాన్ని చూడలేదు, పాదాలని చూశాడు. రావణాసుడి యొక్క సంహారమై శవం పడి ఉంది యుద్ధ భూమిలో. భర్త చనిపోయాడని చెప్పేసి తెలిసినటువంటి పరిగెత్తుకుంటూ వస్తుంది మండోదరి యుద్ధ భూమిలోకి. పక్కనుండేటువంటి రాతి మీద కూర్చొని కిందికి తల వంచుకొని చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. మండోదరి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఒక పరస్త్రీ యొక్క నీడ ఆ విధంగా దగ్గరికి రావడం చూసినటువంటి శ్రీరామచంద్రుడు లేచి నిలబడి 2 అడుగులు వెనక్కి వెళ్ళాడట. తన జీవితంలో ఒక పరస్త్రీ యొక్క నీడను కూడా తాకూడదని చెప్పేసి అనుకున్నాడు శ్రీరామచంద్రుడు. రెండవసారి అడవులోకి పంపించినటువంటి సమయంలో యాగం చేస్తున్నాడని చెప్పేసి తెలిసినటువంటి సీతమ్మ వారికి బాధ కలిగింది. యాగము చేయాలి అంటే పక్కన భార్య ఉండాలి, నేను లేను కదా, శ్రీరామచంద్రుడు ఏమైనా సరే 2వ వివాహం చేసుకున్నాడా అని చెప్పేసి సందేహం కలిగింది. గురువుని అడిగితే గురువు చెప్పాడు, మనం విన్నాం పాటను. రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు, నాదు జపము తపము నా కావ్యంబే హృదయగునమ్మ అని చెప్పేసి చెప్పాడు. ఎంత శక్తివంతుడైనప్పటికీ, ఎంత వేదాలు తెలిసినప్పటికీ, ఎంత భక్తి కలిగినప్పటికీ ఆ శీలము లేనటువంటి శ్రీరామచంద్రుడు కనుక ఉన్నట్టయితే, ఇంకో పరస్త్రీని మోహించినటువంటి శ్రీరాముడు కనుక అయినట్టయితే ఈ రామాయణం అనేటువంటి కావ్యమే వృధా అని చెప్పేసి చెప్పాడు. భీమవరం పట్టణం విద్య, వైద్య, ఆక్వా రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తుందని ఎంతో అనుభవం కలిగిన శ్రీ మేఘనా మెడికల్స్ మన పట్టణంలో నూతన బ్రాంచ్ ను ప్రారంభించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం జేపీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మేఘనా మెడికల్ స్టోర్ ను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్ములు ప్రారంభించారు. రామరాజు, సీతారామలక్ష్ములు మాట్లాడుతూ 3 అంతస్తులలో 24 గంటల సర్వీస్తో మెడికల్ విభాగం, సర్జికల్ కేర్, బేబీ కేర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని, రానున్న రోజుల్లో 100 బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. శ్రీ మేఘనా మెడికల్స్ కొండేటి శ్రీనివాసరావు, కొండేటి విశ్వనాథ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఒంగోలు, మచిలీపట్నం, చీరాల, రాజమండ్రిలతో పాటు 9వ బ్రాంచ్ గా భీమవరంలో ప్రారంభించామని, అన్ని రకాల మెడికల్స్ పై ప్రత్యేక ఆఫర్ అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వబిలిశెట్టి రామకృష్ణ, బొత్తూరి బాపిరాజు, రఘురామరెడ్డి, అనంత సాయి రాకేష్, కామేపల్లి సుధీర్, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉపులూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో మేఘనా మెడికల్స్ ప్రారంభించడం జరిగింది. భీమవరం పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. విద్యారంగం, ఆక్వా రంగం, వైద్య రంగంలో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందిన పట్టణంలో ఇటువంటి షాపులు రావటం చాలా మంచిది. ఈ మేఘనా మెడికల్స్ అనేది 20% డిస్కౌంట్ తోటి, డోర్ డెలివరీ తోటి, అన్ని సౌకర్యాలతోటి వీళ్ళు ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా వీరు సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజున మన భీమవరం పట్టణంలో మేఘనా యాజమాన్యం చాలా చక్కగా 3 ఫ్లోర్లతో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ మేఘనా సర్జికల్ అనేది షాపు వేళ మా చేతుల మీదుగా, అంటే ఇక్కడ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అలాగే గౌరవనీయులు మన జిల్లా ప్రెసిడెంట్ రాంబాబు గారు ఉన్నారు. మా చేతుల మీదుగా ఇంత అవకాశం వచ్చినందుకు యాజమాన్యానికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పుడే చెప్పినట్టుగా భీమవరం పట్టణం చాలా చాలా డెవలప్ అవుతుంది. వైద్యమే కాదు, విద్యే కాదు, ఆక్వా రంగంలో ప్రతి దాంట్లో కూడా ఇక్కడ ముఖ్యంగా యువత ముందుండి ప్రతిదీ చాలా చక్కగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడం అనేది చాలా సంతోషం. అందులో భాగంగానే ఈ రోజున దాదాపుగా మరి ఇక్కడ ఉన్న యజమాని చుట్టుపక్కల మనకు అందరికీ అవసరం తెలిసిన వాళ్ళే, వాళ్ళందరూ కూడా దాదాపుగా ఇప్పటికే వాళ్ళ ఒంగోలు నుంచి 9 బ్రాంచులు పెట్టడం జరిగింది. ఇంకా వాళ్ళ బ్రాంచులు పెంచే విధంగా కూడా వాళ్ళకి ఆలోచన ఉంది. ముఖ్యంగా అందులో భాగాన్ని ఈ రోజున పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా, పేదవాడికి ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా 20% డిస్కౌంట్ ఇచ్చి 1000 రూపాయలు కొనండి, 10,000 కొనండి ఇస్తూ ముఖ్యంగా 24 గంటల్లో కూడా వీళ్ళ సేవలు అందించే విధంగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మళ్ళీ ఇంటికే పంపే విధంగా ఈ రోజున వాళ్ళ సేవలు అందించే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా భీమవరం ఏది పెట్టినా చాలా సక్సెస్ఫుల్గా అవుద్దనేది మనందరికీ అభిప్రాయం.
ముందరగా మేఘన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా వారు అందరికీ అందుబాటైన ధరల్లో ఇవ్వడానికి మేఘన మెడికల్స్ అండ్ సర్జికల్స్ అండ్ బేబీ కేర్ సంబంధించి 3 ఫ్లోర్లో భీమవరం పట్టణంలో ఈరోజు గవర్నర్ అంజిబాబు గారు అదేవిధంగా సీతారామ లక్ష్మి గారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా వీరు మన రాష్ట్రంలో 9వ బ్రాంచ్ ఇది. రాబోయే రోజుల్లో వారందరూ కూడా సుమారుగా 100 బ్రాంచ్లు దాటడానికి రాబోయే 5 సంవత్సరాల్లో కోరుకుంటున్నా. శ్రీ మేఘనా మెడికల్స్ ఇవాళ భీమవరంలో ఓపెన్ అయింది గ్రాండ్గా. సార్ ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు సీతమ్మ గారు రామరాజు గారు ముగ్గురు వచ్చి గ్రాండ్గా ఓపెన్ చేశారు. ఇది మా 9th బ్రాంచ్. దీంట్లో 20% డిస్కౌంట్, దానికి సపరేట్గా ఫ్లోర్, కింద మెడిసిన్కి 20%, బేబీ కేర్కి సపరేట్ ఫ్లోరు, సర్జికల్స్కి సపరేట్ ఫ్లోరు. A to Z మనకి ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి. ఫ్రీ డోర్ డెలివరీ కూడా ఉంది. 20% డిస్కౌంట్ కార్డ్స్ కూడా అవైలబుల్గా చేస్తున్నాం. ఫస్ట్ 1000 బిల్స్కి మనం 1000 కన్నా ఎక్కువ అమౌంట్ బిల్ చేసి షుగర్ మిషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన జనసేన పిఎస్సి సభ్యులు వేగేసిన సూర్యనారాయణరాజు కనకరాజు సూరిని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలిసి సత్కరించారు. పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి కనకరాజు సూరి అని, నిబద్దతతో చిత్తశుద్దితో ఎంతో కాలంగా బాధ్యతాయుతంగా కృషి చేశారని, అటువంటి కనకరాజు సూరికి ఆంధ్రప్రదేశ్ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించడం సముచితమన్నారు. పదవులతో బాధ్యతలు మరింత పెరుగుతాయని అన్నారు. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతలను అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, క్షత్రియ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. వీరవాసరం జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, జనసేన లీగల్ సెల్ నాయకులు ఉండపల్లి రమేష్ నాయుడు, బండి రమేష్ కుమార్, పొత్తూరి బాపిరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, లయన్స్ క్లబ్ మాజీ కార్యదర్శి బొండా రాంబాబు, శోభన్ బాబు, సేవా సమితి కన్వీనర్ బట్టిప్రోలు శ్రీనివాసరావు, వెస్ట్బెర్రీ స్కూల్ డైరెక్టర్ నడింపల్లి మహేష్ తదితరులు కనకరాజు సూరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కనకరాజు గారు సూరి గారికి క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వారు గత 15 సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకుని కష్టపడి పనిచేసి విజయాల పరంపరలో వారు ముందుండి, వారు నడిచిన బాటలో మేమంతా నడిచి విజయం సాధించడానికి అవకాశం కల్పించిన మహోన్నత వ్యక్తి సూరిబాబు గారు. వారు 2024 ఎలక్షన్లో నాకు సీటు వచ్చినప్పుడు స్వయంగా ఆయన ఇంటికి వచ్చి నాకు సీటు వచ్చిందంటే వెంటనే వారు స్పందించి, మీకు గెలుపు కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తిని నేను, దాంట్లో రెండో ఆలోచన ఉండదు, నేను పవన్ కళ్యాణ్ గారు ఎవరు చెబితే వారికే చేసి వారి విజయాన్ని చేకూర్చడమే నా బాధ్యత అని ఆయన కష్టపడి పనిచేసి జనసేన పార్టీ విజయం కోసం కృషి చేశారు. అటువంటి వారిని పార్టీ గుర్తించి, ఎన్డీఏ కూటమి గుర్తించి క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, కార్పొరేషన్కి ఆ పదవికి మంచి విలువ తీసుకొస్తారని, కార్పొరేషన్ ప్రెసిడెంట్గా ఉండి చైర్మన్గా ఉండి పేద క్షత్రియులకు సహకారం అందిస్తారని, పేదవారికి అందుబాటులో ఉంటారని, మంచి సేవ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన వీరవాసరం మండలం కొనితివాడ గ్రామానికి చెందిన జనసేన నాయకులు ఎరకరాజు సత్య హరిహరరాజును కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద ఘనంగా సత్కరించారు. ఎంపీటీసీ గుల్లిపల్లి విజయలక్ష్మి, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు జవ్వాది బాలాజీ, టీడీపీ మండల ఉపాధ్యక్షులు ఎరకరాజు గోపాలకృష్ణరాజు, వార్డు మెంబర్లు యాళ్లబండి ఇందుజ, ఆకుల మౌనికలు మాట్లాడుతూ, సౌమ్యుడు, పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన హరిహరరాజుకు క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇవ్వడంపై హర్షం ప్రకటించారు. నిరంతరం కృషి చేసిన వ్యక్తులను కూటమి ప్రభుత్వం గుర్తించి తగిన బాధ్యతను అందిస్తుందని అన్నారు. క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ హరిహరరాజు మాట్లాడుతూ, ప్రజారాజ్యం పార్టీ నుండి రాజకీయాల్లో ఉన్నానని, జనసేన విజయమే లక్ష్యంగా 2019, 2024లో కూడా కృషి చేశానని, 2024లో విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, తనకు అందించిన క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి పూర్తి న్యాయం చేస్తానని అన్నారు.
ఎరకరాజు సత్యసి హరిహరరాజు గారు క్షత్రియ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ పదవి కేటాయించాలని ప్రభుత్వించి దీనికి ఈ రోజున ఆయన కుటుంబం సభ్యుల్ని వాళ్ళని అలాగే కార్యకర్తలను కలిసి ఆయనకి సత్కారం చేసి సన్మానం చేసి ఈ పదవిని మరింత ఉత్సాహంగా బాధ్యత చేయాలని అలాగే ఈ పదవి కేటాయింపులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే భీమవరం గౌరవ శాసనసభ్యులు పులపతి రామాంజలి గారికి జనసేన పార్టీ అధ్యక్షులు ఉడుకుపూడి చంద్రబాబు గారికి ఈ చైర్మన్ కనకరాజు సూరి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ వీరాసం మండలి నుంచి క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా వేగేసిన సూనాన్ రాజు గారికి కనకరాజు సూరి గారికి పరిషత్ చైర్మన్ ఇవ్వటం, అలాగే మా ఆత్మీయులు మా సోదర సమాధులు అయినటువంటి హరిబాబు గారికి డైరెక్టర్ పదవి ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ పదవికి ఇవ్వడానికి కారకులైనటువంటి కొడిగిలపూడి చంద్రబాబు గారు, ఎమ్మెల్యే అంజిబాబు గారికి కానీ కూటమి నాయకులందరికీ కూడా మా వంతు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇచ్చినందుకు మా క్షత్రియ కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను ఎన్నుకున్న సందర్భంగా ఇక్కడికి నన్ను అభినందించడానికి ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ, నాకు సంతోషం ఏంటంటే ఇది ఎప్పుడూ నేను సంతోషంగా ఉంటాను. నాకు ఉన్నది ఆస్తి సంతోషంగా ఉండడం, నలుగురికి ఉపయోగపడతాం, సంతోషంగా ఉండడమే. కానీ ఆ సంతోషం అనేది ఈ క్షణాన్ని మీ అందరూ చూపించే అభిమానంలో నాకు పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా, అభిమానం చూపిస్తే ఏం చేయాలో కూడా అంత ఆనందం వస్తుంది. మీ అభిమానానికి నాకు చాలా కృతజ్ఞతని. 2009లో రొయ్యల చెరువులే చేసుకుంటూ బాగా వెళ్తా అన్న పరిస్థితుల్లో చిరంజీవి గారు పార్టీ పెట్టారు పిఆర్పి. ఆయన నిజాయితీ ఏదో చేయాలన్న మంచి వ్యక్తి, ఏదో రాష్ట్రానికి ఏదో చేస్తారని చెప్పి నేను ఎవరు ఏది అనుకున్నా సరే పిఆర్పిలో జాయిన్ అయ్యి ఆయన సపోర్ట్గా కృషి చేశాను. కానీ ఆ పార్టీ కాలంలో ఆయన రాజకీయాలు నిర్మించుకుని వెళ్ళిపోయారు. తర్వాత నేను సైలెంట్ అయిపోయి అలా ఉండగా 2014లో జనసేన స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు 2019లో ఇక్కడ భీమవరం కాన్స్టిట్యూన్సీ పోటీ చేస్తూ ఉన్న సందర్భంగా అంతకంటే ముందు కొంచెం మా జనసేన వీరాశ్రమం మండలం నుంచి మహబూబ్ నుంచి జనసేన కార్యకర్తలు, ఎందుకంటే పిఆర్పిలో నేను చేసిన అనుభవం ప్రకారం వాళ్ళందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది. కానీ కొంచెం ఆలోచిస్తూ ఉంటే మన కుడుపులు గోవిందరావు గారు, కనకరాజు సూరి గారు నా ఇంటికి వచ్చి మరి నన్ను రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నన్ను జాయిన్ చేశారు. చేసిన తర్వాత నేను బాగా కృషి చేశాను, నా మనవంతు కృషి చేశాం. కానీ ఆయన గెలుపొందలేకపోయారు. 2024 వచ్చేటికి కూటమి అందరూ కలిసి ఒక 3 నెలలు 4 నెలల ముందే మండలం అంతా ఇంటింటికి ప్రతి ఇంటికి 2 సార్లు తిరిగి చాలా కష్టపడి చేసాం. చాలా అద్భుతమైన విజయం సాధించాం. దాని సందర్భంగా ఇప్పుడు క్షత్రియ కార్పొరేషన్ నన్ను గుర్తించి ఏంటంటే 2009 నుంచి ఒక అడగకపోయినా నాలో ఉన్న ఏం గుర్తించారో నాకు తెలియదు, కానీ నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చారంటే నాకు చాలా సంతోషం. నా వంతుగా ఏంటంటే క్షత్రియులు అంటేనే అందరూ ఉన్నవాళ్ళు ఉండరు, దాంట్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ అభివృద్ధికి నా శాతమైనందుకు నా సొంతంగా నెక్స్ట్ కార్పొరేషన్ ద్వారా ఏమంటే ముందు ఫుల్ కంప్లీట్గా దాన్ని ఆలోచించి ప్రతి ఊర్లో ఉన్న క్షత్రియుల గురించి ఆలోచిస్తా. నాకు ఇచ్చింది రుణాన్ని తీసుకుంటా. నా రావడానికి కృషి చేసిన గోవిందరావు గారికి, మా ఎమ్మెల్యే గారికి, మా మిత్రులు శ్రీనివాస వర్మ గారికి, ప్రశాంత్ గారికి, మా కార్పొరేషన్ అధ్యక్షుడు కనకరాజు గారికి అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కార్తీక మాసంలో వనభోజనాలు చేసినట్లయితే అశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుందని పలువురు వక్తలు అన్నారు. భీమవరం ప్రకృతి ఆశ్రమంలో శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో పంచదశ వార్షిక బ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వేలూరి శేషగిరిరావు బాలత్రిపుర సుందరి దంపతులచే గోపూజ, లక్ష్మీనారాయణ పూజ, కార్తీక దామోదర పూజ కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో భాగంగా పట్టణంలోని విష్ణు కళాశాలలో బీడీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న అబ్బరాజు పవన్ కళ్యాణ్ అనే విద్యార్థికి శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య తరపున 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం పలు వినోద కార్యక్రమాలు నిర్వహించి కార్తీక వన సమారాధనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షులు వేలూరి హనుమ కిరణ్ శర్మ, కార్యదర్శి మారెళ్ల అఖిలేష్ శర్మ, ఉపాధ్యక్షులు వేలూరి శేషగిరిరావు శర్మ, బొల్లా ప్రగడ శేషు శర్మ, చెరుకుపల్లి రాజ్ కుమార్ శర్మ,
మదిర అయ్యప్ప శర్మ, బ్రహ్మజ్యోతుల ప్రసాద్, చెరుకువాడ రంగసాయి, కామేష్, కాలకూరి సుబ్రహ్మణ్య శర్మ, పచ్చళ్ల శ్రీనివాస శర్మ, వేలూరి వినయ్ శర్మ, పవన్ శర్మ, నాగదీప్తి, శనివారపు గీత తదితరులు పాల్గొన్నారు. మరి అంతే వస్తారని డాక్టర్ మడత పట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే అండి మరి ఎందుకంటే 20 సంవత్సరాలకి మేము వేడుకలు చేసి చాలా మంది ప్రోత్సహించాలనుకుంటూ బాబు పిల్లలే కాదు ఇలాగే ఎక్కడ తగ్గకూడదు, ఎవరు తగ్గకూడదు, తగ్గేదే సిరిమల్లె మాల సిగలో ముడిచిన చింగవి చీర సిగేదో చైనా సుఖమైన బాడీలో ఇటు అటు గడి ఇంత మామిడే దాన్ని కాదు బాబు సరుపైకి మీద రారు బాబా అది అట్టండి దండాడదాన్ని కాదు బాబు అంటోడికి తను ఇవ్వను బాబా ఉమా సోమేశ్వర భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారు ప్రతి సంవత్సరం ఈ కార్తీక సమారాధన ఒకటే కాదు, సమాజ సేవకు ముందుంటున్నారు. ప్రతి సమాజ సేవకు కూడా బ్రాహ్మణ సంఘం మేము ఉన్నామని చెప్పేసి ఈ సమాఖ్య అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో పేద విద్యార్థులుగా వాళ్ళు చేసే సేవ నేను వర్ణించలేను. ఇవాళ నేను ఈ అబ్బరాజు పవన్ కళ్యాణ్, ఇతని పేరే పవన్ కళ్యాణ్, ఇతను విష్ణు కళాశాలలో BDS 2వ సంవత్సరం చదువుతున్నారు. మా సమాఖ్య వారిని అడిగితే తీసుకురమ్మని చెప్పారు. తీసుకొస్తే ఇవాళ మరి మహానుభావులు అందరూ పేర్లు చెప్పడానికి కుదరదు, దయ ఉంచి ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు 45,000 రూపాయలు వచ్చింది ఈ బాబుకి. అంటే మన బ్రాహ్మణులు ఎంత గొప్పగా చూసుకోండి. మరి ఉమా సోమేశ్వర గురుపూడి భీమవరం సమాఖ్య వారి యొక్క 15వ వన సమారాధన మహోత్సవానికి విచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులకి, అతిథులకి అందరికీ కూడా మా నమస్కారాలు. మేము ప్రతి సంవత్సరము కూడా మన సమాఖ్యలోని సభ్యులందరి యొక్క బంధువులందరి యొక్క సహకారంతో ఈ వన సమారాధనని, అంతేకాకుండా అనేకమైన ఆహ్లాదకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సహాయ సహకారాలతో అన్నీ కూడా మేము చేస్తున్నాము. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా మీ సమాఖ్య తరపున చేసేటటువంటి అన్ని కార్యక్రమాలకు కూడా మీ అందరి సహకారం కూడా అందించాలని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఈ వన సమారాధనలో భాగంగా ఉదయం నుంచి కార్తీక దామోదర ప్రీతిగా లక్ష్మీనారాయణ పూజ, తర్వాత గోపూజ, అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా కార్తీక దామోదర ప్రీతిగా వన సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వన సమారాధన ఇచ్చేసినటువంటి బ్రాహ్మణులకి, బ్రాహ్మణ బంధువులందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అధ్యక్షులు వేలూరి హనుమకిరణ్ శర్మ గారు, అలాగే కార్యదర్శి మారెళ్ళ అఖిలేష్ శర్మ గారు, ఉపాధ్యక్షులు వేలూరి శేషగిరిరావు శర్మ గారు, మరొక ఉపాధ్యక్షులు బొల్లాప్రగడ ప్రభాకర్ శేషు శర్మ గారు, అలాగే సహాయ కార్యదర్శులు చెరుకుపల్లి రాజకుమార్ శర్మ గారు, ఈ సమాఖ్యం ఇచ్చేసినటువంటి ఆహ్వానపూర్వకం ఇచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరూ మన వాళ్ళ భోజనాలు చేసి మండల కేంద్రమైన వీరవసరంలో గవర కులస్తుల
కార్తీక మాస ఆత్మీయ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. తోలేరు గ్రామం నుండి వీరవాసరం వరకు 100 రకాల స్వీట్స్, పూలు, పండ్లు, చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులతో 2000 మంది మహిళలు ఊరేగింపుగా ఆలయానికి విచ్చేసి శ్రీ గౌరీదేవి అమ్మవారికి సారె సమర్పించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్రలు మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాసంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రముఖులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను అనకాపల్లి మల్ల సురేంద్రాన్ని చైర్మన్ గా నియమించినందుకు ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది నియమించినందుకు ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మరి పశ్చిమ గోదావరి జిల్లా మరి వేమవరంలో మన గౌరీ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యంగా మల్ల రాంబాబు అండ్ వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గౌరీలందరూ కూడా వన సంవర్ధన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి సుమారుగా 8,000 నుంచి 10,000 మంది మరి కార్యక్రమంలో పాల్గొంటారు. మరి అందరూ కూడా గౌరీ పరమేశ్వరుని పూజించుకొని మరి అమ్మవారి తాలూకా సారి పల్లెలతో మహిళలు అందరూ కూడా సుమారు 4,000 మంది మహిళలు పల్లెలు పెట్టుకుని 2 కిలోమీటర్లు మరి దారి పొడవునా కూడా ఆ గౌరీ పరమేశ్వరుని స్మరించుకుంటూ మరి ఈరోజు కళ్యాణ మండపంలో మరి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు. ఈ అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు మరి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్సీ బొద్దు వెంకన్న గారు, అలాగే మా జిల్లా గౌరీ సంఘం అధ్యక్షులు విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్, వెస్ట్ అన్ని చోట్ల నుంచి కూడా జిల్లా గౌరీ సంఘం అధ్యక్షులు, ప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. మరి మా ఐక్యత కూడా అంతా ఒకటే, అందరూ కలిసి ఉండాలి, ఒకరి కష్ట సుఖాల్లో పాలు పెంచుకోవాలి. ముఖ్యంగా గౌర జాతి ఎన్నో సంవత్సరాల నుంచి మరి పోరాడుతుంది. బీసీ-డి నుంచి బీసీఏలో చేర్చే ప్రయత్నం చేయమని మరి మా గౌర జాతి అన్ని జిల్లాల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో కూడా పోరాటం చేస్తాం. బడ్జెట్ లో కూడా మరి గతంలో కార్పొరేషన్లు అంటే కేవలం ఒక ఫోటోకో లేకపోతే జీతాలకు పరిమితం అయ్యాయి. ఈసారి కార్పొరేషన్లు బడ్జెట్ కూడా పెట్టారు కాబట్టి గౌరవ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే అన్ని జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో ముఖ్యంగా పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా గౌరవ కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకొచ్చి ఆ నిధులన్నీ కూడా సక్రమంగా అందేలాగా, అలాగే గవర్నమెంట్ ఏదైతే మాకు నిధులు ఇస్తున్నారో ఆ నిధులను దుర్వినియోగం చేయకుండా అన్ని జిల్లాలకి, ముఖ్యంగా గౌరవ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా మరి అవన్నీ చక్కగా ఇసేలాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నమ్మకంతో మాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ అప్పచెప్పారో ఆయన నమ్మకాన్ని 100% ఒమ్మితకుండా కాపాడుతారని తెలియజేస్తూ, పశ్చిమ గోదావరి గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు మల్ల సురేంద్ర గారి ఆధ్వర్యంలో మేము ఇవాళ కార్తీక వన భోజనాలు వన కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది వన కార్తీక భోజనం అంటే హిందూ ధార్మికతగా, హిందూ పూజ, హిందూ దేవతలతో మేము 15 రకాల సారితో, పళ్ళు, పూలు, స్వీట్స్తో 4,000 మంది మొత్తైదులతో సారి ఊరేగింపుగా 2 కిలోమీటర్ల నుంచి వచ్చి గౌరీ పార్వతులు విగ్రహం ప్రతిష్ఠించుకొని పూజలు చేసి సారి సమర్పించి అమ్మవారికి నైవేద్యానికి చేసుకొని మేము కార్తీక వనభోజ కార్యక్రమం చేసుకున్నాం. హిందూ మన మతాన్ని కాపాడడం ఇలా ద్వారా ఉపయోగపడుతుందని నేను ఆశించుతూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.